ఐశ్వర్యము పొందడానికి ఏం చేయకూడదట? ప్రయాస పడొద్దట. కొంతమంది ఏం చేస్తున్నారు? ఐశ్వర్యం పొందడానికి ప్రయాస పడుతున్నారు. ఎందుకమ్మా ప్రయాస పడితే ఏమవుతుంది చెప్పండి? ఐశ్వర్యం పొందడానికి ప్రయాస పడితే ఏమవుతుంది? ఎక్కువ ఐశ్వర్యం అవుతుంది అంటారా? ఏమవుతుంది చెప్పండి? నీకు ఐశ్వర్యము మీద, డబ్బు మీద అభిప్రాయము, ప్రయాస పడేటువంటి ఆలోచన కనుక ఉంటే దాన్ని విడిచిపెట్టు. లేకపోతే ఏమవుతుందంటమ్మా, మీకు ఆ అభిప్రాయం ఉంటే అది లేకపోతుంది. ఎక్కడ లేక ఉండబోతుందట? ఎవరైతే దానికోసం ప్రయాస పడతారో, ధనం కోసం ప్రయాస పడతారో అది వారి దగ్గర ఉండదట. ఎక్కడ వెళ్తుందట? అది రెక్కలు ధరించి అది ఎగిరిపోతుంది. ఎందుకంటే అంతకుముందు అధ్యాయాల్లో రాయబడింది, ఐశ్వర్యము దరిద్రము దయచేయవాడు కలగజేయవాడు దేవుడే. మీరు దానికోసం ప్రయాసపడితే అది ఇవ్వడండి దేవుడు. అది మీరు పొందుకోలేరు, అది మీ దగ్గర ఉండదు. కనుక ఏం చేయాలా? ఐశ్వర్యవంతులు అవ్వటకు మీరు ప్రయాసపడకండి. అది మీ పని కాదు. అది ఎవరు ఇస్తారమ్మా? దేవుడు ఇస్తాడు. మరి మనం దేని కొరకు ప్రయాసపడాలి? దేవుని యొక్క రాజ్యం కొరకు. మనం ప్రభువుని అడగాల, మారు మనసు పొందుకోవాలా. ఈరోజు నేను మారు మనసు పొందుకున్నానా? ఈరోజు నేను ఒకవేళ ప్రభు యొద్దకు నన్ను పిలిచితే, నేను ప్రభు దగ్గర వెళ్ళగలిగితే, నేను కలిగి ఉన్న మారు మనసు, నేను పరలోకానికి వెళ్తానా? ఇక మీదట కూడా నువ్వు మారు మనసు పొందుకోకపోతే వాక్యమే నిన్ను శిక్షిస్తుంది. వాక్యమే, దేవుని నోట నుంచి వచ్చే వాక్యం అనే ఖడ్గం నేను ఏం చేస్తుంది చెప్పండి? శిక్షించేస్తుంది. కనుక మన మారు మనసు చాలా ప్రాముఖ్యం.